వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. ఇప్పుడు సమ్మర్ సీజన్ అయినా కానీ వర్షాలు అనేవి పడుతూనే ఉన్నాయి. ఫస్ట్ వర్షం కాబట్టి అందరికీ కొంచెం హ్యాపీగానే ఉంటుంది. చాలామంది ఈ వర్షానికి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమందికి మాత్రం ఈ యొక్క వర్షం కారణంగా చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది. వాళ్ళే రైతులు అనమాట. ఆ రైతుల్లో మేము కూడా ఉన్నాము. మా నాన్నగారు తీసుకున్న మామిడి తోట అయితే ఈ వర్షం వల్ల పిడుగులు పడి అలాగే గాలివాన వల్ల చాలా అంటే చాలా లాస్ అయిపోయారనమాట. సో ఈ వర్షం కొంతమందికి హ్యాపీనెస్ని ఇస్తే కొంతమందికి మాత్రం చాలా నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ వర్షం పడాల్సిన టైంలో పడకపోవడం వల్ల కూడా రైతులకు నష్టం జరుగుతుంది. అలాగే పంట చేతికొచ్చే టైంలో పడడం వల్లేమో కూడా నష్టమే జరుగుతుంది. అవసరమైనప్పుడు పడని వర్షం అనవసరమైనప్పుడు పడి కూడా నష్టాన్ని 2 సార్లు కూడా నష్టాన్ని తీసుకొస్తుంది. నాకైతే ఈ విషయంలో చాలా అంటే చాలా బాధగా ఉంది. అలాగే మీలో ఎవరైనా రైతులు ఉన్నారా? రైతులు ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఏ విధమైన వర్షం వల్ల ఏ విధమైన నష్టం జరిగింది అనేది కూడా తెలియజేయండి. యాక్చువల్గా అయితే మా నాన్నగారు లీజ్కి తీసుకున్నారనమాట. దానికి మనం పే చేసే అమౌంటే ఎక్కువ, దానిలో హాఫ్ అంటే హాఫ్ అమౌంట్ కూడా అయితే రాలేదన్నమాట. ఈ విధంగా వర్షం పడి గాలివాన రావడం వల్ల మా నాన్నగారికి అయితే చాలా అంటే చాలా లాస్ వచ్చింది. దానిలో చాలా పెట్టుబడి కూడా పెట్టుంటారు. అదేవిధంగా చాలా చాకిరీ కూడా చేశారు. కానీ లాస్ అనేది మాత్రం మా నాన్న వల్ల అయితే వెంటాడుతూనే ఉంది. ఇప్పుడైతే మామిడికాయలు రాలిపోయాయి అన్నమాట. చాలా మామిడికాయలు రాలిపోయాయి. ఆ రాలిపోయిన మామిడికాయలు చాలా తక్కువ రేట్‌కి కొంటారనమాట. అందులోనూ మా నాన్నగారు ఏం చేశారంటే ఆయన ఒక మిస్టేక్ చేశారు. అందరిలా కాకుండా ఆర్గానిక్ వేలోనే మ్యాంగోస్ వేరే వాళ్ళకి అమ్మాలి అన్న ఆలోచనతో ఎక్కువ పంటకు వచ్చిన తర్వాత కొద్దాము అని అనుకున్నారనమాట. ఎక్కువ పంటకొస్తే టేస్ట్‌గా కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నారు. దానివల్ల కాయలు కొయ్యలేదనమాట. కాయలు కొయ్యకపోవడం వల్ల అవన్నీ కూడాను చెట్టు నుండి రాలిపోయాయి. రాలిపోయిన కాయలు కాబట్టి చాలా తక్కువ కాస్ట్‌కి అడుగుతారు. అది అందరికీ తెలిసిందే. ప్లస్ వాళ్ళు అమ్మేటప్పుడు మాత్రం ఎక్కువ కాస్ట్‌కి అమ్ముతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అవి పైనుండి కింద పడడం వల్ల ఆల్రెడీ చాలా వరకు పండిపోయిన కాయలు కాబట్టి చాలా అంటే చాలా పగిలిపోవడం, వేస్ట్ అయిపోవడం కూడా జరిగాయన్నమాట. చూసారు కదా! ఇవన్నీ అయితే మొన్న గాలి దుమారం వల్ల రాలిపోయిన కాయలన్నమాట. చూస్తున్నారు కదా! దీనిలో చాలా వరకు కాయలు పండిపోయే ఉన్నాయి. ఆర్గానిక్ అనమాట. అసలు ఏమి ఎక్కువ మందులేమి వాడకుండా కాయలు కాపించారనమాట. కాకపోతే ఏంటంటే అందరూ బయటే ఎక్కువ తీసుకుంటున్నారు. కానీ నా యొక్క సజెషన్ ఏంటి అంటే ఎవరైనా ఫామ్‌కి అంటే ఇట్లా తోటలకి దగ్గరగా ఉండేవాళ్ళు డైరెక్ట్‌గా తోటల దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కుంటే మీకు చాలా తక్కువ రేటుకి వస్తాయి. ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా మీకు వస్తాయి. అదేవిధంగా రైతులకు కూడా చాలా హెల్ప్ అవుతుందనమాట. చూసారు కదా! మా నాన్నగారు వాళ్ళ తోటలో రాలిపోయిన కాయలు. దీనిలో మళ్ళీ గ్రేడింగ్ చేసుకోవాలి వాళ్ళు. పగిలిపోయిన కాయలు, వేస్ట్ అయిన కాయలు తీసి పక్కన పెట్టాలి. ఇంకా చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో నేనైతే ఏం చెప్తానంటే రైతులకైతే సపోర్ట్ చేయండి. అలాగే ఫామ్ దగ్గరికి వెళ్ళి కాయలు అనేది కొనుక్కుంటే మీరు ఫ్రెష్‌గా ఉంటాయి. ఆర్గానిక్‌గా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్‌గా ఈ వీడియోలో మా మమ్మీ అయితే నిన్న మా బాబు బర్త్డే అని చెప్పి వచ్చారని చెప్పాను కదా! సో వచ్చినప్పుడు మా మమ్మీ ఏమేమి తీసుకొచ్చింది అనేది చెప్తానని చెప్పాను లాస్ట్ టైం మా బాబు బర్త్డే సెలబ్రేషన్ దానిలో. సో మా మమ్మీ ఏమేమి తీసుకొచ్చారు అనేది అయితే చూపించేస్తాను. సో మా మమ్మీ రాగానే పిల్లలైతే మా మమ్మీ దగ్గరే ఉండిపోయారు. ఆల్రెడీ చెప్పాను కదా! మా మమ్మీ పిల్లలకి చాలా క్లోజ్ అని చెప్పేసి కూడా. సో మేము గుడి నుండి వచ్చేసరికి ఆల్రెడీ మా పేరెంట్స్, మా మమ్మీ అదేవిధంగా మా అక్క వాళ్ళ బాబు వచ్చేసారనమాట. సో ఇప్పుడు మా మమ్మీ ఊరు నుండి ఏమేమి తీసుకొచ్చిందనేది చెప్పేస్తున్నాను. చెప్పాను కదా! మా పేరెంట్స్ అదే పొలం పని చేస్తారని చెప్పేసి. సో పొలంలో ఏమేమి దొరుకుతాయి ఆల్రెడీ వాళ్ళు మామిడి తోటలోని ఈ యొక్క గోంగూర కూడా వేశారనమాట. ఆ గోంగూర కూడా తీసుకొచ్చేసారు. ఇంకా ఫైనల్లీ ములక్కాయలు కూడా తీసుకొచ్చారనమాట. ఇవి మా ఇంట్లో చెట్టు ఉందనమాట ములక్కాయలు. ఆ యొక్క చెట్టు ములక్కాయలు మీలో ఎంతమందికి ములక్కాయలు అంటే ఇష్టం అనేది తెలియచేయండి. అలాగే నెక్స్ట్‌గా మై ఫేవరెట్ ఐటెమ్, ఆ ఫేవరెట్ ఐటెమ్ కూడా చూపిస్తున్నాను. ములక్కాయలు చూడండి ఎంత బాగున్నాయి. ఆర్గానిక్ అనమాట. ఇంత కూడా ఎటువంటి కెమికల్ యూస్ చేయకుండా చేస్తారనమాట. సో నెక్స్ట్‌గా మా మమ్మీ అయితే మామిడికాయలు కూడా తీసుకొచ్చేసారు. మామిడికాయలు అయితే ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయనేది. మా పాప అయితే నేనంటే నేను అంటుంది. నేనేమో నేనంటే నేను అంటున్నాను. సో మా ఇద్దరికి కొంచెం
దానివల్ల మా పాపను కూడా నేను అరిసాననమాట. అందుకే ఎళ్లి మా మమ్మీ దగ్గర కూర్చుంది. సో, నేనైతే ఇప్పుడు ఓపెన్ చేసేసాను అనమాట. మ్యాంగోస్ చూడండి ఎంత బావుంటాయో. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. లాస్ట్ టైమ్ ఒకసారి పంపించారు మా నాన్నగారు. మళ్ళీ ఇప్పుడు పంపించారనమాట. చూడండి వాళ్ళే మాగబెట్టి తీసి పంపిస్తారనమాట. మందేమి ఎయకుండా వరి చెత్తలో మాగపెడతారనమాట. రసాలు, బంగినపల్లి అలా టైప్స్ ఉన్నాయన్నమాట. ఆ యొక్క టైప్స్ అనేవి పంపించారు. చూడండి బంగినపల్లి మామిడికాయలు ఇవి. వీటిలోనే రసాలు కూడా ఉన్నాయి. టేస్ట్ అయితే సూపర్బ్ అంటే సూపర్‌గా ఉంటుంది. ఎంత తియ్యగా ఉంటాయో కాయలు. సో, ఆర్గానిక్ కదా! చాలా అంటే చాలా బావుంటాయి అన్నమాట. నాకైతే చాలా ఇష్టం. మీలో మ్యాంగో లవర్స్ ఎవరైనా ఉన్నారా? మ్యాంగో లవర్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మా ఛానల్ అనేది మొదటిసారి కనుక చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు. చూడండి మ్యాంగోస్ ఎన్నైతే తీసుకొచ్చారో చూపిస్తున్నాను కదా! ఇవన్నీ మ్యాంగోస్ ఆల్రెడీ పండిపోయాయి. కొన్నేమో పండలేదనమాట. పండని కాయలేమో దానిలోనే ఉంచేసి పండిని మాత్రం గ్రేట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. సూపర్బ్ అంటే సూపర్బ్‌గా ఉంటాయి. బంగినపల్లి కాయలనమాట ఇవి. రసాలు, తోటాపూర సంథింగ్ అవి అంటారు కదా! డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట వీటిల్లో కూడా. చూస్తున్నారు కదా ఫ్రూట్స్ అయితే ఎలా ఉన్నాయనేది. ఫ్రూట్స్ ఎలా ఉన్నాయనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఎవరికైనా కావాలా మ్యాంగోస్ కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ప్లీజ్ ఛానల్ అనేది లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. మా పాప చూడండి ఇప్పుడే కోసేయమని అడుగుతుంది. తర్వాత నేనైతే 2 కాయలు కోసి ఇచ్చేసాను. తినేసారనమాట. చాలా అంటే చాలా టేస్టీగా తియ్యగా బాగున్నాయన్నమాట. సూపర్బ్ అంటే సూపర్బ్‌గా ఉన్నాయి. మ్యాంగో లవర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి. మా బాబు చూడండి మొత్తం బట్టలన్నీ తీసేసి కూర్చున్నాడు. వాడొచ్చేసి బర్త్‌డే కదా! మేమైతే కొంచెం హెవీ డ్రెస్ ఏసాననమాట తనకి. అందుకోసం అని చెప్పేసి రాగానే తీసేసాడనమాట. ఈ విధంగా మామిడికాయలు, అలాగే గోంగూర అండ్ ములక్కాడలు తీసుకొచ్చారు. ములక్కాడలు కూడా మీలో ఎవరికైనా ఇష్టమా? సాంబార్లో అయితే చాలా అంటే చాలా బావుంటాయి. ములక్కాడలు వేస్తే ఆ సాంబార్ టేస్టే చాలా బావుంటుందనమాట. మీలో ఎవరైనా సాంబార్ ఫేవరెట్‌గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే ఈ ఛానల్ మీకు నచ్చితే, ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ మాత్రం తప్పనిసరిగా చేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ అలాగే సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. అలాగే మా మమ్మీ వచ్చింది కదా! మా మమ్మీ ఇంక ఇవి ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇవైతే రసాలనమాట. చాలా అంటే చాలా బావుంటాయి టేస్ట్ కూడా. అవి ఇంకా గ్రీన్ కలర్‌లోనే ఉంటాయి. యెల్లో కలర్‌కి రావన్నమాట. మాక్సిమం గ్రీన్ కలర్‌లోనే ఉంటాయి. సో, ఈ విధంగా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చేసారు. మా మమ్మీ అయితే చికెన్ స్పెషలిస్ట్ అనమాట. అందుకే నేను చికెన్ స్పెషల్ చేయమని చెప్పాను. ఇదిగోండి దానికోసం అని చెప్పేసి మసాలా పడుతుందనమాట. ఈ మసాలా మా మమ్మీ టేస్ట్ అంటే టేస్ట్ కొంతమంది చేతి వాడటం వల్ల కూడా కర్రీస్ టేస్ట్ వస్తాయన్నమాట. అలాగే మా మమ్మీ ఎప్పుడు చికెన్ చేసిన కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆమె ఎలా అయితే చేస్తదో నేను అలాగే ట్రై చేస్తాను. ఏం డిఫరెన్స్ లేకుండా. అయినా కానీ టేస్ట్ చాలా అంటే చాలా తేడా వస్తదనమాట. సో, ఈ విధంగా మా మమ్మీ చేత చికెన్ కర్రీ అయితే చేపిచ్చేసాను బర్త్‌డేకి. పిల్లలు వస్తారు కదా! పిల్లలకి కూడా పెట్టడానికి అని చెప్పేసి తెచ్చేసి చేపిచ్చేసాననమాట. చికెన్ అలాగే బిర్యానీ చేశాను. ఆల్రెడీ డున్నిగాడి బర్త్‌డేకి సంబంధించిన వ్లాగ్‌లో కూడా చెప్పాను కదా! మా మమ్మీ చికెన్ స్పెషలిస్ట్ అని. చాలా చేస్తారని కూడా చెప్పాను కదా! సో, ఈ విధంగా అయితే చికెన్ కర్రీ అనేది చేపిచ్చేసుకున్నాను. ఆ నైట్‌కైతే ఉండిపోయారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయారు. అదే గేదెలు ఉన్నాయని చెప్పాను కదా! అందుకోసం అని చెప్పేసి అయితే వెళ్ళిపోయారనమాట. ఇదిగోండి వెళ్ళిపోతున్నారు. దీంతో పాటు మా పాపను కూడా తీసుకెళ్ళిపోతున్నారనమాట. మా పాప లేకపోతే నాకైతే చాలా అంటే చాలా బోరింగ్‌గా ఉంటుందనమాట. మా పాప కూడా వెళ్ళిపోతుంది మా అమ్మ దగ్గరికి. ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ అలా ఉండి వచ్చేస్తుందనమాట. సో, ఈ విధంగా మా మమ్మీతో నా డే అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో అనేది ఎలా వచ్చింది అనేది అయితే నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఛానల్ అనేది మీకు నచ్చితే మాత్రం లైక్ మాత్రం చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, ఇంక మా మమ్మీ వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. మా పాప కూడా వెళ్ళిపోతుంది. మా పాప అయితే ఇప్పుడు బాయ్ చెప్తది చూడండి. ఎంత బాగా చెప్తుందో హ్యాపీగా వెళ్ళిపోతుంది. అక్కడ ఉంటేసిందనమాట. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్రియేటివ్ వ్లాగ్.